గుడ్ మార్నింగ్ మై లవ్లీ ఫ్యామ్. సో డే 23లో అయితే నేను 65.40 kg అయితే ఉన్నాను. సో నేనైతే వెయిట్ లాస్ అవ్వడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. అండ్ అలాగే దీన్ని నేను ఇలాగే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. సో వాటర్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ధనియా మేతి వాటర్. ఇది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లే నేను వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు, జస్ట్ ధనియా మేతి వాటర్ అని చెప్పేస్తే అర్థం అవ్వదు అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇలా కొన్ని ధనియాలు తీసుకున్నాను అండ్ అలాగే కొన్ని మెంతులు తీసుకున్నాను. 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో అండ్ నార్మల్ వాటర్లో ఈ రెండు వేసేసి బాగా బాయిల్ చేసేసాను అంతే. ఇదే ధనియా మేతి వాటర్. ఈ ధనియా మేతి వాటర్ వల్ల ఏంటంటే మన ఇంటర్నల్గా ఉన్న ఫ్యాట్, స్టబ్బోన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా బాగా అవుతుందన్నమాట. సో నిజానికి మన కిచెన్, మన వంటగదిలోనే ఉందండి మెడిసిన్. మనకే తెలియదు అంతే. వేటి కాంబినేషన్స్తో యూజ్ చేయాలి అన్న విషయం మనకు తెలియదు అంతే. కానీ నిజానికి మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉంది. కాబట్టి మనం మన హెల్త్ని మనకి తెలిసి మనంతట మనం పాడు చేసుకోకుండా ఇలా ఏదైతే ఉందో మన హెల్త్ని కాపాడుకోవాల్సినవన్నీ మనం అన్నీ తెలుసుకొని కూడా మంచిగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ మనం కూడా ఆబ్వియస్లీ బాగుంటాము. సో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసిన ధనియా మేతి వాటర్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకొని తాగేయడమే. అండ్ లెమన్ అనేది అందరికీ పడకపోవచ్చు, సో అవాయిడ్ చేసేయండి. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళైతే అవాయిడ్ చేసేయండి అండ్ అదర్వైజ్ వేసుకొని తాగండి. ఈ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాం, ప్లస్ ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది అండ్ ఇంకోటి టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే లెమన్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకునే తాగుతాను, నాకైతే మంచి టేస్ట్ని ఇస్తుంది. సో నేనైతే డీటాక్స్ డ్రింక్ని మిస్ చేయను. నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్లో ఎక్కడ కూడా నేను మిస్ చేయలేదు. సో పదే చెప్తున్నాను డీటాక్స్ అంటే అర్థం చేసుకోండి. డీటాక్స్ డ్రింక్ అంత ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో. మీరు ఒకటి గమనించారా, పాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా నేను సేమ్ నైటీతోనే ఉంటున్నాను. మీరు ఏమనుకుంటారో డైలీ ఇదే నైటీ వేసుకుంటుంది అనుకుంటారేమో. నిజానికి ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాషింగ్ మెషిన్లో వేసేస్తాం. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది కదా. సో నేనేంటంటే రోజుకు ఒక రకం వేసుకోవాలనే టైప్ కాదు, ఏది దొరికితే అదే వేసుకోవాలనే టైప్ అనమాట. మనమైతే మన కంఫర్ట్ జోన్ని మిస్ అయ్యి వెళ్ళను. మీరు ఏమనుకోకండి డైలీ అదే వేసుకుంటున్నానని. సో మన కంఫర్ట్ జోన్ నాకు ఎదురుగా అదే కనిపించింది కాబట్టి వేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక హెల్దీ స్మూతీతో అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. నిన్న కూడా మనం ఒక ప్రీవియస్గా ఒక హెల్తీ స్మూతీ చూసాం. ఈరోజు కూడా ఇలా హాఫ్ బనానా, 3 బాదమ్స్, నానబెట్టుకున్న ఓట్స్, చిన్న గ్లాస్ పాలు అంతే. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఏదైతే నేను 10 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నానో ఓట్స్, దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. హాఫ్ బనానా అయితే తీసుకున్నాను కదా, ఆ బనానా వేసాను, 3 బాదమ్స్ వేసాను అండ్ చిన్న గ్లాస్తో పాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసాను. జస్ట్ మిక్స్ పట్టేయడమే అంతే. పెద్దగా మనం కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు. డైలీ మనం తినే టిఫిన్స్ కన్నా ఇలాంటివి తింటే మనం చాలా లైట్గా ఉంటుంది, బాడీ లైట్గా ఉంటుంది, బట్ చాలా హెవీగా కడుపు నిండుతుంది అండ్ అలాగే మనకి ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. మార్నింగ్ అంతా ఎన్నో వర్క్స్ చేస్తూ ఉంటాము. సో ఆ ఎనర్జీని క్యారీ చేయాలంటే మార్నింగ్ మనకి ఇలా ఎనర్జీ డ్రింక్స్ అనేది మన బాడీని మనం ఫిల్ చేయాలన్నమాట. మేమేంటంటే ఈవెంట్స్కి వెళ్తాం కదా, వేరే ఊర్లు వెళ్తాం, జర్నీలు చేయాలి, రెడీ అవ్వాలి అండ్ అక్కడ వర్క్ చేయాలి. సో నాకు ఆ ఎనర్జీ క్యారీ అవ్వాలంటే నాకు ఇలాంటి డ్రింక్స్ అయితే నాకు నచ్చుతుంది అనమాట. అండ్ నేను దాన్ని క్యారీ చేయగలను ఎందుకంటే ఇది ఎనర్జీ అండ్ హెల్తీ డ్రింక్ కాబట్టి. సో ఇదైతే తాగేశాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇలా 2 చపాతీ అండ్ పెరుగు తీసుకున్నాను. ఇదేం కాంబినేషన్ అనుకోవద్దు, చపాతీ పెరుగు చాలా బాగుంటుంది తెలుసా, డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ నేనైతే ఇంకా బటర్ మిల్క్ ఏం తాగలేదు ఎందుకంటే పెరుగు ఆల్రెడీ ఇందులో యాడ్ చేసుకున్నాను కాబట్టి. సలాడ్ తినలేదు అంటే అంత టైం లేదు, త్వరగా ఈవెంట్కి వెళ్ళాలన్న కంగారులోని. సో నేనైతే ఇలా చపాతీ పెరుగుతో అయితే తినేసాను. అండ్ వచ్చేసి ఇంకా ఈవెంట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళిన ఊరు కూడా కొంచెం లాంగే, పాలకొల్లు సైడ్ నుంచి వెళ్ళాము. సో అందుకో కొంచెం త్వరగా రెడీ అవ్వాల్సి వచ్చింది. అండ్ వర్షం వచ్చే టైం ఏమో చాలా బాగుంది. పల్లెటూరు సైడ్ అయితే వాతావరణం చాలా బాగుంటుంది కదా, అలా వెళ్తుంటే మన మైండ్ కూడా మంచి రిలీఫ్ అండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. చాలా బాగుంది ఊరు. అండ్ డెకరేషన్ కూడా చూస్తున్నారు కదా. నేను ఎక్కడికి వెళ్ళినా సరే డెకరేషన్ మీకు చూపించేయాలి అని అయితే అనుకున్నాను, మీకు చెప్పాను కదా. సో డెకరేషన్ అయితే ఇక్కడ ఇలా చేశారు అండ్ మాకైతే రూమ్ ఇచ్చేసారు రెడీ అవ్వడానికి. నేను చూసారా ఎంత పద్ధతిగా ఉన్నానో. ఈరోజు నాకే కాదు నాతో వచ్చిన అమ్మాయిలకు కూడా అండ్ అలాగే ఈవెంట్లో కూడా కొంతమందికి నేను బాగా నచ్చేసాను. చెప్పేసానులేండి పెళ్ళయిందని, సో ఇంక మన జోలికి అయితే రారు. అండ్ మేమైతే మా గ్యాంగ్ ఇలా రెడీ అయిపోయి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక మాకైతే ఇక్కడ డాన్సర్స్ షో కూడా జరిగింది. సో దాన్ని అయితే మీకు చూపించేయాలని చెప్పేసి ఇలా వీడియో కూడా తీశాను. ఆ మిడిల్లో బ్లూ కలర్ అండ్ బ్లాక్ వేసుకున్న అమ్మాయి అయితే చాలా బాగా డ్యాన్స్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి డ్యాన్స్. సో సాంగ్ ఏంటనేది కూడా నేను మీకు పెడతాను, సో చూసేయండి. ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఇలా 2 దోసలు అయితే వేసుకున్నాను కానీ ఒక దోసే తిన్నాను, ఇంకొక దోస తినలేదు. అది కూడా
8 PM అయితే ఇలా ఒక దోసతో నా డేని అయితే కంప్లీట్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.